కస్టమర్ దేవుడు టైటిల్లో ఈరోజు మన కస్టమర్ అన్నగారు. మనిషిని మనం చంపాలంటే ఫిజికల్ గా కొట్టి చంపాల్సిన అవసరం లేదు. ఉట్టి వర్డ్స్ తోనే మనము మెంటల్ గా చంపేయచ్చు. ఫర్ గాడ్ కస్టమర్ ఏంటంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ లేనప్పుడు ఎంత పెద్ద బిజినెస్ అనగానే సంక నాకిపోవడం మాత్రం 100% షూర్. అది ఫర్ గ్రాంటెడ్. సబ్స్క్రైబర్స్ అంటే ఫర్ గ్రాంటెడ్ గొర్రెలు, మనం ఏమన్నా కానీ మనం వింటారు అని ఆ రేంజ్ కి వెళ్ళిపోయి పొగరు ఎక్కువైపోయి బాగా బలిచిపోయి కొట్టుకున్నప్పుడు ఇట్లాంటి హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈ మధ్య ఫుల్లీ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే అలేఖ్య పికిల్స్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో. సో దాని గురించి నువ్వెందుకు భయ్యా ఇంటర్ఫియర్ అవుతారో, నీకేం సంబంధం అని చెప్పేసి అంటే, ఎస్పెషల్లీ నన్ను కొంతమంది స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్, మన ప్రియమైన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ కస్టమర్ సర్వీస్ అంటే ఏంటో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో దానికన్నా ముందు ఒక చిన్న మీకు క్లిప్పింగ్ చూపిస్తాను. ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత అసలు కస్టమర్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటో మనకి ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? లెట్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి, ఒక లైక్ మాత్రం ఫర్ షూర్ మన ఛానల్కి కొట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఓకే, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. కస్టమర్ దేవుడు టైటిల్లో ఈరోజు మన కస్టమర్ అన్నగారు వాళ్ళ బాబు చికెన్ 1 కేజీ బోన్స్తో కూడిన మాంసం కట్ చేస్తూ అన్నగారి గురించి మాట్లాడుకుందాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న. ఫ్రెండ్స్ చూశారు కదా, ఒక చిన్న చికెన్ షాప్లో ఒక అతను కస్టమర్ ఇస్ ఎ గాడ్, కస్టమరే దేవుడు అనేసి మొక్కి స్పెషల్గా రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఒక టైప్లో ఉంటుంది అబ్బా, వైబ్స్. నేను నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి షేర్ చేస్తాను. ఏంటంటే 7 years తర్వాత కూడా మా కస్టమర్ యాక్చువల్లీ, అంటే నేను ఆప్ట్రానిక్స్ సర్వీస్ సెంటర్లో పనిచేసినప్పుడు సర్వీస్ ఇచ్చినందుకు నాకు 7 years తర్వాత నేను వుడాఫోన్ నా ఛానల్ చూసి, నా యూట్యూబ్ ఛానల్ చూసి ఆ యూట్యూబ్ ఛానల్లో కమెంట్ పెట్టాడు, భయ్యా నేను నీకు గుర్తున్నానా అని చెప్పి టోటల్ డిస్క్రిప్షన్ అంతా కమెంట్లో రాసి పెట్టాడు అనమాట. భయ్యా అప్పుడప్పుడు ఆ టైంలో అప్పుడు మాట్లాడాను, నేను వచ్చి మీతో ఇంత అగ్రెసివ్గా మాట్లాడాను చూసారు కదా, నేనే సో అండ్ సో అని చెప్పి చెప్పాను అనమాట. సో దాన్ని బట్టి మనము చిన్నగా ఊహించుకోవచ్చు. మన వర్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక మనిషిని మనం చంపాలంటే ఫిజికల్గా కొట్టి చంపాల్సిన అవసరం లేదు. ఉట్టి వర్డ్స్తోనే మనము మెంటల్గా చంపేయచ్చు. అదే జరిగింది అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్లో. సో ఈ ముగ్గురు అమ్మాయిలంటే నాకు రెస్పెక్టే ఉందండి యాక్చువల్లీ. అది వైస్ వర్సా అనుకోవచ్చు. రెస్పెక్ట్ అంటే ఒక రకంగా చూస్తే ముగ్గురు అమ్మాయిలు, ఫాదర్ లేడు, ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. అది అన్ఫార్చునేట్లీ కరోనా టైంలో జరిగిన ఇన్సిడెంట్ అనుకోవచ్చు. వీళ్ళు ఏదో సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయ్యారు. అది ఓకే, అది వల్గర్గా అయ్యారో ఎట్లా అయ్యారు కదా, అంటే ఎక్స్పోజింగ్ చేస్తూ అయ్యారు. అది కొంచెం మనం దట్ థాట్ ప్రాసెస్ అది చూసుకుంటే ఏంటంటే వేరే అమ్మాయి వాళ్ళని కూడా డైవర్ట్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు, ఎస్పెషల్లీ చెప్పాలంటే. కానీ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, బిజినెస్ స్టార్ట్ చేసినారు, చిట్టి పీకిల్స్ అని పెట్టినారు, మంచి పని చేస్తున్నారు. బిజినెస్ అన్నప్పుడు మనకి ఓపిక అనేది 100% ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ గాడ్. కస్టమర్ ఏంటంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ లేనప్పుడు ఎంత పెద్ద బిజినెస్ అనగానే సంక నాకిపోవడం మాత్రం 100% షూర్. అది ఏ బిజినెస్ అన్నా సర్వైవ్ అవ్వాలంటే కస్టమర్ సర్వీస్ అనేది ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు, పబ్లిక్ ప్లాట్ఫామ్ మార్కెటింగ్ మాత్రం నీకు ఫ్రీ. నువ్వైతే ఎటువంటి పరిస్థితి ఏం మార్కెటింగ్ చేసుకోవట్లే కదా, నీ బిజినెస్ నీ కస్టమర్స్ నీకు ఆర్డర్ పెడతారని ఉట్టి నీ వాట్సాప్ నెంబర్ చూసినప్పుడు నువ్వు ఎంత అనుకోగా ఉండాలా, కొంచెం కూడా ఎంత రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా. అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్పెషల్గా ఈ మధ్య ఏమైపోయిందంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే ఫర్ గ్రాంటెడ్ అయిపోయినారు అన్నమాట. ఫర్ గ్రాంటెడ్. సబ్స్క్రైబర్స్ అంటే ఫర్ గ్రాంటెడ్ గొర్రెలు, మనం ఏమన్నా కానీ మనం వింటారు అని ఆ రేంజ్కి వెళ్ళిపోయి పొగరు ఎక్కువైపోయి బాగా బలిచిపోయి కొట్టుకున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఎస్పెషల్లీ ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా మనం మాట్లాడినప్పుడు నేను సేమ్ అదే చెప్పామంట. అంటే సబ్స్క్రైబర్స్ మనం గ్రాంటెడ్ ఎప్పుడు తీసుకోకూడదు, ఎవరెవరి థాట్ ప్రాసెస్ ఎట్లుంటుందో మనకు తెలియదు అన్నప్పుడు మనకు చాలా, అంటే మన ఫేస్ని వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న విలువైన టైం స్పెండ్ చేసి చూసి మన వీడియోస్కి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనమన్నా కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాల్సిందే. అది 100% షూర్. అది అవునా కదా? ఒక అమ్మాయివై ఉండి, నువ్వు కూడా ఒక అమ్మాయివై ఉండి ఇంకొక అమ్మాయిని ప్రైజ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అడిగితే ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా నువ్వేమన్నా రెస్పాన్స్ ఇచ్చినావు ఆమెకి, అది మరీ హారబుల్. మీరైతే ఆల్రెడీ ఆ కన్వర్జేషన్ విని ఉంటే 4 ఇంట్లోకి వెళ్ళి పాచి పని చేసుకోమని చెప్తావా? అంత బలుపా, అంత ఈగోనా? ఎందుకు అంత బలుపు? అంటే మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉంటారు, ఎటువంటి పరిస్థితి ఉండదు, ఇవ్వడు ఏమన్నాడు అనేసి. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎట్లా అయిపోయిందంటబ్బా, క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైనా తప్పు చేసినప్పుడు కింద మీద వెనక ముందు ఆలోచించుకొని అనాల్సి వస్తుంది అనమాట. ఏమన్నా ఒక్క మాట డొరినా కానీ ఏ రేంజ్లోకి వెళ్ళిపోతుందంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, దే ఆర్ లైక్ ఒక పవర్ లాంటిది యాక్చువల్లీ. వ్యూవర్స్ అనేది ఒక పవర్. వాళ్ళు ఎవరిని లేపాలో లేపేస్తారు పైకి వరకు. అంటే అది మన అణిగి ఉండి మంచిగా మాట్లాడితే లేపుతారు. అదే మనం బల్బు చూపించి ఎగో చూపించినాం అనుకోండి, ఆటోమేటిక్లీ వాళ్ళు అదే పాతాళానికి తొక్కేస్తారు. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ విషయంలో జరిగింది. ఇది కూడా
ఆమె రెస్పాన్స్ అయితే ఫస్ట్ ఒక అమ్మాయికి ఇచ్చినప్పుడు చూసినారు కదా కన్వర్జేషన్, అంత బల్పుతోని 4 ఇంట్లో పాచి పని చేసుకో, నువ్వు ఎఫర్ట్ చేయలేవు అని చెప్పేసి మాట్లాడింది. అది బాగా బలిచి కొట్టుకున్న మాట అది. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి పాపం, ఆయన కూడా సేమ్ నమస్కారం పెడుతూ రెస్పెక్ట్తో ఒక కమెంట్ పెట్టినాడు, ఎందుకమ్మా ఇంత హై ప్రైజెస్ అని పెట్టినప్పుడు. నీకు అంత బలిచిపోయి మరీ టూ మచ్గా బలిచిపోయి నువ్వు కెరియర్ ఇంప్రూవ్ చేసుకో, నువ్వు డబ్బులు ఎక్కువ సంపాదించకపోతే నీ గర్ల్ ఫ్రెండే కానీ నీ పెళ్ళామో కానీ లేచిపోతుందని కాకుండా మిగతా లాస్ట్కి వాళ్ళ అమ్మని కూడా డ్యామేజింగ్ చేసుకుంటూ వల్గర్ వర్డ్స్ తిడతావా? అది నోరా ఇంకేమన్నా? అది కబోర్డా? బాత్రూమ్ కబోర్డ్ కన్నా దారుణంగా ఉంది కమ్మ తల్లి నీ నోరు. పబ్లిక్లో ఉన్నప్పుడు మనము కొన్ని ఎథిక్స్ అని ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. నేను కాదనట్లు మాట ఏంటంటే, నేను కూడా ఉన్నప్పుడు తిడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందిని తిడతాను, ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మనం ఏంటంటే యంగ్స్టర్స్కి ఈగో అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఎవరన్నా కానీ ఈగో మీద హర్ట్ చేయొద్దు. ఈగో హర్ట్ చేసినప్పుడు వాడికి బాగా సంఖ్య ఫిరాయించిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ అమ్మాయి ఏంది, ఫస్ట్ అమ్మాయికి ఏమని పెట్టింది, 4 గంటల పాచి పని చేసుకొని బతుకు అని చెప్పేసి అన్నది చూడు, అది బల్పు మాట. దాన్ని ఈగో అంటారు. దాన్ని ఈగో అన్నమాట. అంటే డైరెక్ట్గా ఆమెను హ్యూమిలేషన్ లాగా చేస్తుంది ఆమెను. నెక్స్ట్ ఇంకొక అతను తిట్టుకుంటా లెగిసిపోతుందా గర్ల్ ఫ్రెండ్, ఇంకా పెళ్ళామో లెగిసిపోతుందని మాట్లాడుతుంది బలిచిపోయి. ఇంకా నెక్స్ట్ ఇంకా థర్డ్ వీడియో ఆమె వచ్చేసి వాళ్ళ చెల్లి వచ్చి బయటకు వచ్చి వాళ్ళ అక్క వచ్చి ఒక మాట్లాడింది. ఒక అక్క వచ్చి ఏమంటుంది, నాకు ఎటువంటి సంబంధం లేదు, మా చెల్లి ఎందుకు అట్లా అన్నదో అది ఇది, నేను నా సపరేట్ ఫ్యామిలీ. అది నువ్వు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క చేసేదానికి ప్రతి ఒక్క దానికి ఒక కాన్సెప్ట్ అని ఉంటుంది కంపల్సరీ. నువ్వు ఒక్కసారి ఒక కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నేను ఒక 10 మంది చూసినప్పుడు 10 మందికి రైట్స్ ఉంటాయి. నేను అడిగే క్వశ్చన్ డెఫినెట్లీ అడుగుతారు వాళ్ళు 100% షూర్గా. ఎందుకు అడగరు? అట్లాంటప్పుడు ఏం చాతం కానప్పుడు కమ్మన ఇంట్లో కూర్చోవాలా. నువ్వు బిజినెస్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. బిజినెస్ కస్టమర్ సర్వీస్ అంటే ఎట్లుంటుంది? కస్టమర్ సర్వీస్ మనం కస్టమర్కి కరెక్ట్గా సర్వీస్ ఇవ్వడమే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది నువ్వు ఏం ప్రోడక్ట్స్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని సెకండరీ పాయింట్. అది ఏ బిజినెస్ అన్నా ప్రపంచం మొత్తంలో సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ అబ్బా. నేను ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసినది అది. నేను యాపిల్ సర్వీస్ సెంటర్లో ఉన్నప్పుడు కస్టమర్స్ వచ్చి ఇష్టమన్నా తిడుతుండే. ఎంత దరిద్రంగా తిడుతున్నాడు నాకు తెలుసు. అది నేను ఒక సర్వీస్ మేనేజర్ పోస్ట్ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది నాకు తెలుసు. వాళ్ళు తిడుతున్నాను, నన్నే తిడుతున్నాను నాకు తెలుసు అన్నమాట. కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలుసు, మాకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎట్లా ఇచ్చానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంపతి చూపించాలి కస్టమర్కి. ఏమని అయినా నువ్వు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అనేసి ఎంపతి చూపిస్తే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఆ పర్టికులర్ ఎంపతి అనేది నాకు ఎట్లా తెలిసింది, ఎందుకంటే నేను దాంట్లో ట్రైన్ అయ్యి వచ్చిన. వీళ్ళకేం అట్లా కాలే కదా. వీళ్ళు ఏంది బిజినెస్ పెట్టినారో ఫ్లూప్లో వచ్చేసినారు. నేను 100% చెప్తున్నాను, ఫ్లూప్లోనే వచ్చినారు. కస్టమర్ రివ్యూ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ మనం పాజిటివ్గానే తీసుకోవాలా. కస్టమర్ అడిగినప్పుడు డెఫినెట్లీ మనం పొలైట్గా ఆన్సర్ చేయాలా. ఏ బిజినెస్ సక్సెస్కి రీజన్ ఏది ఏంటంటే అది ఎక్కడ ఉంటుంది. అంతేగాని బల్బ్ ఎక్కువైపోయి ఇష్టం ఉన్నట్టు ఆన్సర్లు చెప్తే ఇట్లా సంకనాకిపోతారు. ఇంకా ఇప్పుడు ఏమైనా ఉంటుందా? అలా ఫ్యూచర్ ఉంటుందా? బిజినెస్ ఉంటుందా? ఎవరైనా రెస్పాండ్ అవుతారా? కొంతమంది సపోర్ట్ చేస్తూ వస్తుండొచ్చేమో. వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంది, వాళ్ళ ఫాదర్ లేడు, పాపం 3 అమ్మాయిలు అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసినారు కాబట్టి సపోర్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేసినారు. చాలామంది సబ్స్క్రైబర్స్ విత్ హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు చేసిన టేస్ట్ నచ్చకుండా ఇప్పుడు రిపీటెడ్ కస్టమర్స్ అనుకోండి, వాళ్ళ టేస్ట్ రియల్లీ బాగుంది అది ఇదంటే డెఫినెట్లీ వాళ్ళు వచ్చి మళ్ళీ కొనుక్కుంటారు, మళ్ళీ కొంటారు. కానీ టేస్ట్ నచ్చినప్పుడు వీళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అనుకో, మీకు టేస్ట్ క్వాలిటీ బాగాలేదండి, అది బాగాలేదండి, ఇది బాగాలేదని చెప్పినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని నువ్వు ఎఫర్ట్ చేయలేవు, నీతను చాదన కాదు, నువ్వు ఇన్ని డబ్బులు పెట్టి కొనలేవు, నీతను కాదు అని మాట్లాడితే బలుపుతుంటారు దీన్నే. అదే మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ మీద పోతున్నప్పుడు ఒక బండి పెట్టుకొని ఒక కూరగాయలు అమ్ముతున్నాడు ఒక అతను పోయి మనం అడుగుతాము, ఏందబ్బా ఇంత రేట్లు ఉన్నాయి అది ఇదంటే వాడు ఏం చెప్తాడు, నీకు నీకు ఇష్టం ఉంటే కొనుక్కోలేకుండా లేదు అని చెప్పేసి అన్నాడు కదా. లేదమ్మా దొరకట్లేదమ్మా, పొలాల్లో పండట్లేదమ్మా, అక్కడి నుంచి తీసుకురావాలమ్మా, చాలా కష్టమవుతుంది అది అని చెప్పేసి మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో అంతే అదే ఆ రీజన్, సరే అని చెప్పి డెఫినెట్లీ కొంటాడు. అది నువ్వు ప్రతి ఒక్క మాట మాట్లాడేదాన్ని బట్టి ఏంటంటే నీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇన్ కేసు వాడు చెప్పినానికి అమ్మాయి ఈరోజు తక్కువ ఉండే అమ్మ కొంచెం రేటు తీసుకో అంటే మీరు డెఫినెట్లీ వాడి గురించి మీరు వెయిట్ చేస్తారు. అరే వీడు వస్తాడా లేదా, ఎప్పుడు వచ్చి మళ్ళీ అమ్ముతాడా కూరగాయలని చెప్పేసి వెయిట్ చేస్తారు. ప్రతి ఒక్కటి మాటని బట్టే మన విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. బిజినెస్ కాన్సెప్ట్లో ఉండాల్సింది అది ఒకటే. నిన్ను మనుషులు గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు నీ మాటలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇంత తలతిక్క ఉన్నప్పుడు చాలా చాలా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలా. మనం ఒక్కసారి అటు ఇటు మాటలు దొరికినాయి అనుకోండి, నిన్ను పాతాళానికి తొక్కడానికి జనాలు అయితే అస్సలు ఊరుకోరు. ఇప్పుడు అయితే అస్సలుకే ఊరుకోవట్లేదు అన్నమాట.
ఓకే, అందరు అగ్గి మీద ఉన్నారు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా దద్దరిల్లిపోతా ఉన్నారు తెలిసినంత వరకు. దొరికితే మాత్రం బయట కొట్టారన్నా కొడతారనమాట. అర్థమైందా? సో హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నాకు రిపీట్ చేయకుండా అట్లీస్ట్ అంతమంది అడుగుతున్నారు కన్నా బయటకు వచ్చి అపాలజీ చెప్తే చాలా మంచిది. ఇప్పటికన్నా కూల్ డౌన్ అవుతుంది, లేకుంటే నిన్ను ఎక్కడ మాత్రం డెఫినెట్లీ ఎక్కుతూనే ఉంటారు జనాలు. ఓకేనా? కొంచెం వల్గర్ వీడియోస్ కూడా కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది. ఆ ఎక్స్పోజింగ్ చేసుకుంటూ చేస్తున్నాడు, నువ్వు చెల్లితో చేస్తున్నావు చూడు, అది మరీ టూ మచ్ అయిపోతా ఉంది. దాన్ని చూసి మిగతా ఆడపిల్లలు బయట తల ఎత్తుకోలేకపోతా ఉన్నారు, లేకుంటే అట్లాంటి ట్రాప్లో పడి అట్లనే ఎక్స్పోజింగ్ చేసుకుంటూ బతకాలని కోరుకుంటా ఉన్నారు. ఫ్లేమ్ వస్తుంది కదా అది ఇది అని చెప్పి. దానంత వల్గర్స్ ఇంకెక్కడ లేదు ఇంకా. అర్థమైందా? బిజినెస్ అనేది బిజినెస్ లాగానే చూస్తే మంచిది. కస్టమర్ దేవుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే ఇంకా చాలా చాలా మంచిది. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.